అతనొక పిచ్చోడు అన్నారు. అసాధ్యమైన కలలు కంటున్నాడని ఎగతాళి చేశారు. దివాలా తీయడం ఖాయమని జోస్యాలు వల్లించారు. కానీ ఈరోజు అతను తలుచుకుంటే అంతరిక్షంలో రాకెట్లు లేస్తాయి. అతను ఒక ట్వీట్ చేస్తే స్టాక్ మార్కెట్లు షేక్ అవుతాయి. నింగు నుంచి నేల వరకు అతను చేసిన వ్యాపారమంతా బంగారమైంది. అతనే ఎలన్ మస్క్. కేవలం ఒక వ్యాపారవేత్త మాత్రమే కాదు, ప్రపంచ భవిష్యత్తును డిజైన్ చేస్తున్న ఒక మోడ్రన్ డే ఐరన్ మ్యాన్. ఒక సాదాసీదా కుర్రాడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఎలా ఎదిగాడు? చిన్నప్పుడు స్కూల్లో వేధింపులు, స్నేహితులు చాలా తక్కువ, రోజంతా పుస్తకాలే. 10 ఏళ్లకే కంప్యూటర్ ప్రోగ్రామింగ్, 12 ఏళ్ల వయసులో తన మొదటి వీడియో గేమ్ అమ్మకం. ఇప్పుడు ఏకంగా ఎలక్ట్రిక్ కార్లు, రాకెట్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెదడు, కంప్యూటర్ కనెక్షన్స్, ఉపగ్రహ ఇంటర్నెట్, మార్స్ కాలనీస్. ఇది ఎలన్ మస్క్ అనే ఒక ట్రిలియనీర్ స్టోరీ మాత్రమే కాదు, ఒక వ్యక్తి ఎంత పెద్దగా ఆలోచించగలడో నిరూపించిన విన్నర్ స్టోరీ. ప్రపంచ రూల్స్ మార్చే అల్టిమేట్ ప్రోగ్రామర్, చిన్ననాటి బగ్స్ ని గెలిచిన క్రేజీ అల్గారిథం, ఐశ్వర్యంలో ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన రాకెట్, సంచలనాలు, వివాదాల మాల్వేర్, ట్రిలియన్ ఐరన్ మ్యాన్ కథేంటి? మనమందరం రోజు ఉదయం లేవగానే మన ఫోన్లలో ఉండే యాప్స్ ని అప్డేట్ చేసుకుంటాం. కానీ ఈ ప్రపంచ ఆపరేటింగ్ సిస్టమ్ నే అప్డేట్ చేయాలని చూస్తున్న ఒక హ్యూమన్ అల్గారిథం ఎలాన్ మస్క్. సిలికాన్ వ్యాలీని శాసించి ఇప్పుడు స్పేస్ వ్యాలీని క్రియేట్ చేస్తున్న మోడర్న్ డే టెక్ విజార్డ్. సాధారణంగా ఒక మనిషి సగటు జీవితం జావా లాగనో, పైథాన్ లాగనో సాఫీగా సాగిపోతుంది. కానీ ఎలాన్ మస్క్ జీవితం మాత్రం ఒక హై లెవెల్ కాంప్లెక్స్ కోడింగ్. చిన్నప్పుడు స్కూల్లో తోటి పిల్లలు అతన్ని దారుణంగా తిట్టారు, కొట్టారు. సాధారణంగా అయితే ఆ సిస్టమ్ క్రాష్ అయిపోయేది. కానీ మస్క్ ఆ బాధనంతా ఒక బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లాగా రన్ చేస్తూ తన బ్రెయిన్ అనే హార్డ్ డిస్క్ యాంటీవైరస్ లా ఎక్కించుకున్నాడు. అదే బుక్స్ చదవడం, రోజుకు 10 గంటలు చదవడం అతనికి అలవాటు. బ్రిటానికా ఎన్సైక్లోపీడియాను చిన్నప్పుడే మొత్తం చదివేశాడు. 1995లో జిప్2 అనే చిన్న సోర్స్ కోడ్ తో మొదలై పేపాల్ అనే ఫిన్టెక్ ఫైర్ వాల్ ని క్రియేట్ చేసి గ్లోబల్ మార్కెట్ కు తన పవర్ ఏంటో చూపించాడు. పేపాల్ ను అమ్మేస్తే వచ్చిన $100 మిలియన్ హ్యాపీగా ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోకుండా తన సర్వస్వాన్ని స్పేస్ ఎక్స్, టెస్లా అనే అత్యంత రిస్కీ ప్రాజెక్టుల్లో రిస్క్ క్యాపిటల్ గా ఇన్వెస్ట్ చేశాడు. ఒక దశలో 2008లో స్పేస్ ఎక్స్ రాకెట్లు వరుసగా 3 సార్లు పేలిపోయాయి. టెస్లా కార్ల ప్రొడక్షన్ ఆగిపోయింది. ప్రపంచమంతా చూస్తూ మస్క్ చాప్టర్ క్లోజ్, సిస్టమ్ క్రాష్ అయింది, బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ వచ్చింది అని నవ్వుకున్నారు. కానీ మస్క్ బ్రెయిన్ లో గివ్ అప్ అనే కమాండ్ ఏ రోజూ లేదు. 4వ ప్రయత్నంలో రాకెట్ ను సక్సెస్ఫుల్ గా లాంచ్ చేసి ప్రపంచానికి ఒక సరికొత్త ప్యాచ్ అప్డేట్ ఇచ్చాడు. నాసా నుంచి $1 బిలియన్ ఫండింగ్ అనే ర్యామ్ దొరకడంతో మస్క్ సామ్రాజ్యం బుల్లెట్ వేగంతో ప్రాసెసింగ్ అవ్వడం స్టార్ట్ అయింది. మస్క్ లైఫ్ చూస్తే ఒకేసారి 100 ట్యాబ్లు ఓపెన్ చేసిన సూపర్ కంప్యూటర్లా ఉంటుంది. ఒకవైపు టెస్లాతో రోడ్లపై అటానమస్ ఏఐని రన్ చేస్తున్నాడు. మరోవైపు స్పేస్ ఎక్స్ తో అంగారకుడిపైకి వెళ్లేందుకు డేటా ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. ఇంకోవైపు న్యూరాలింక్ ద్వారా హ్యూమన్ బ్రెయిన్ కే మైక్రోచిప్ వేసి మనిషికే సాఫ్ట్వేర్ అప్డేట్ ఇస్తున్నాడు. ఇవన్నీ చాలదన్నట్లు సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ని కొని దాన్ని ఎక్స్ అనే ఎవ్రీథింగ్ యాప్ గా రీబ్రాండ్ చేసేశాడు. మస్కా మజాకానా అని నిరూపించాడు. మస్క్ రోజుకు 18 గంటలు పనిచేస్తాడు. అతని బ్రెయిన్ ఎప్పుడు ఓవర్ క్లాకింగ్ అవుతూనే ఉంటుంది. నిద్ర అనేది అతనికి కేవలం ఒక స్లీప్ మోడ్ మాత్రమే. టెక్నాలజీని అంతరిక్షమే హద్దుగా దూసుకుపోతున్న ఎలాన్ మస్క్ గురించి కంప్యూటర్ భాషిది. కానీ ప్రపంచానికి స్ఫూర్తినిచ్చే ఓ సామాన్య కుర్రాడి మస్తు స్ఫూర్తి కథ మస్క్ గాథ. ఇప్పుడు ఆకాశమే హద్దుగా సంపద సృష్టించి అత్యంత ఐశ్వర్యవంతుడిగా చరిత్ర సృష్టించాడు. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్ గా నిలిచాడు. అంటే అతని మొత్తం సంపద $1 ట్రిలియన్ అధిగమించింది. ఫోర్బ్స్ అంచనాల ప్రకారం ఆయన నికర సంపద $1.1 ట్రిలియన్ చేరుకుంది. అంటే మన కరెన్సీలో దాదాపు 105 లక్షల కోట్ల రూపాయలు. స్పేస్ ఎక్స్ మార్కెట్ అరంగేట్రం సక్సెస్ఫుల్ కావడంతో ఆయన వ్యక్తిగత సంపద $1 ట్రిలియన్ దాటేసింది. $1 ట్రిలియన్ ఎన్ని సున్నాలుంటాయో తెలుసా? ఒకటి తర్వాత ఒకటి 12 జీరోలుంటాయి. ఈ మొత్తాన్ని ఈ భూమి మీద ఉన్న 820 కోట్ల మందికి పంచితే అమెరికాలో ప్రస్తుతం ఒక ఇంటి సగటు ధర ఆధారంగా చూస్తే $1 ట్రిలియన్ సుమారు 25 లక్షల ఇళ్లను కొనుగోలు చేయొచ్చు. ఇది అనేక దేశాల మొత్తం గృహ మార్కెట్ విలువతో సమానం. $1 ట్రిలియన్ అనేది మస్క్ స్వదేశమైన దక్షిణాఫ్రికా వార్షిక జీడీపీకి రెట్టింపు కంటే ఎక్కువ.
$1 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల నోట్లను ఒకదాని చివర మరొకటి కలిపి పేర్చితే అవి దాదాపు 97 మిలియన్ మైళ్ల దూరం వరకు విస్తరిస్తాయి. ఇది చంద్రుడిపైకి 200 కంటే ఎక్కువ సార్లు వెళ్లి రావడానికి పట్టే దూరానికి సమానం. ఇక మస్క్ వ్యక్తిగత సంపద ఈ ప్రపంచంలో దాదాపు 170 దేశాల వార్షిక జీడీపీ కంటే చాలా ఎక్కువ. ప్రస్తుతం 21 దేశాల జీడీపీ మాత్రమే $1 ట్రిలియన్ మార్కును క్రాస్ చేసింది. ప్రస్తుతం ప్రపంచంలోని అగ్రశ్రేణి టెక్ బిలియనీర్లు అయిన లారీ పేజ్, సెర్గే బ్రిన్, జెఫ్ బెజోస్, లారీ ఎల్లిసన్ల సంపదను కలిపినా అవి మస్క్ సంపదను అధిగమించలేవు. స్పేస్ ఎక్స్ శుక్రవారం తన షేర్లను అమెరికాలోని నాస్డాక్ స్టాక్ ఎక్స్చేంజిలో నమోదు చేసింది. ఐపీఓ ధర $135 పోలిస్తే 11% ప్రీమియంతో $150 దగ్గర లిస్ట్ అయింది. వెంటనే షేరు $160 స్థాయిని కూడా దాటిపోయింది. దీంతో మస్క్ వ్యక్తిగత సంపద భారీగా పెరిగింది. 2 ఏళ్ల క్రితం వరకు ఎలాన్ మస్క్ బిలియనీర్ల జాబితాలో మొదటి 5 స్థానాల్లో మాత్రమే ఉండగలిగేవారు. కానీ ఇప్పుడు 4 బిలియనీర్లు కలిసినా కూడా ఆయన సంపదను అందుకోలేరు. దీనికి పట్టింది 2 ఏళ్లే. అవును, ఇది నిజం. 2024లో ఎలాన్ మస్క్ నికర ఆస్తి విలువ $195 బిలియన్. 2025 నాటికి అది $342 బిలియన్ చేరుకుంది. అప్పటి నుంచి ఆయన కేవలం ఒక్క ఏడాదిలో తన నికర ఆస్తి విలువను 3 రెట్లు పెంచుకున్నారు. మస్క్ లైఫ్ లో మస్తు షేడ్స్ ఉన్నాయి. తండ్రి ఆఫ్రికన్ ఇంజనీర్, తల్లి కెనడియన్ మోడల్. ఒక్కటే పీస్, 2 దేశాలు 2 జాతులు, హైబ్రిడ్ పిల్లోడు. ఎక్కడి సౌత్ ఆఫ్రికా, ఎక్కడ అమెరికన్ వ్యాపార సామ్రాజ్యం. ఎలన్ మస్క్ నేపథ్యం అంటే $500 నుంచి $1 ట్రిలియన్ వరకు అతని బిజినెస్ ఆకాశమే హద్దుగా ఎలా పురోగతి సాధించింది. ఎలాన్ మస్క్ తండ్రి పేరు ఎరోల్ మస్క్. ఆయన సౌత్ ఆఫ్రికన్ ఎలక్ట్రో మెకానికల్ ఇంజనీర్, ప్రాపర్టీ డెవలపర్, ఇన్వెస్టర్. ప్రిటోరియా కౌన్సిల్లోనూ పనిచేశాడు. మస్క్ మదర్ మేయి మస్క్ ప్రఖ్యాత కెనడియన్, సౌత్ ఆఫ్రికన్ మోడల్, రచయిత, డైటీషియన్. 2 జాతీయుల సుపుత్రుడు ఎలాన్ మస్క్. సౌత్ ఆఫ్రికాలోని ప్రిటోరియాలో 1971 జూన్ 28న ఎలాన్ మస్క్ జన్మించాడు. చిన్నప్పటి నుంచే మస్క్ మిగతా పిల్లల్లా ఉండేవాడు కాదు. పుస్తకాల పురుగు. రోజుకు 10 గంటలు చదవడం అతనికి అలవాటు. ఎంత పెద్ద పుస్తకమైనా ముగించేంత వరకు వదిలేవాడు కాదు. అయితే మస్క్ బాల్యం అంత సాఫీగా సాగలేదు. స్కూల్లో తోటి పిల్లలు అతన్ని దారుణంగా వేధించేవారు. ఒకసారి కొందరు పిల్లలు అతన్ని మెట్లపై నుంచి తోసేయడంతో ముక్కు విరిగి స్పృహ తప్పి పడిపోయాడు. ఇంట్లో తండ్రితో కూడా సరిపడేది కాదు. ఈ ఒంటరితనమే అతన్ని కంప్యూటర్ల వైపు మళ్లించింది. కేవలం 12 ఏళ్ల వయసులోనే బ్లాస్టర్ అనే స్పేస్ గేమ్ కోడింగ్ రాసి దానిని $500 కమ్మాడు. అప్పుడే అతనిలోని బిజినెస్ బ్రెయిన్ బయటపడింది. టెక్నాలజీలో కొత్త శిఖరాలు అందుకోవాలన్న కసితో ఉన్న మస్క్ సౌత్ ఆఫ్రికాను వదిలిపెట్టి అమెరికా వెళ్లాలనుకున్నాడు. మొదట కెనడా వెళ్లి ఆ తర్వాత అమెరికాలో అడుగుపెట్టాడు. పెన్సిల్వేనియా యూనివర్సిటీలో ఫిజిక్స్, ఎకనామిక్స్ డిగ్రీలు పూర్తి చేశాడు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో PhDలో చేరినప్పటికీ ఇంటర్నెట్ ప్రపంచాన్ని మార్చేయబోతోందని గ్రహించి చేరిన కేవలం 2 రోజులకే చదువు ఆపేసి బయటకొచ్చేశాడు. 1995 ఇంటర్నెట్ అప్పుడప్పుడే ఊపందుకుంటున్న సంవత్సరం. ఆ ఐటీ విప్లవాన్ని ఓడిసి పట్టాడు మస్క్. తన సోదరుడు కింబాల్తో కలిసి జిప్2 అనే కంపెనీ ప్రారంభించాడు. ఇది నేటి గూగుల్ మ్యాప్స్ లాంటి పాత వర్షన్. బయట ఇంటి అద్దె కట్టలేక ఆ ఆఫీస్లోనే పడుకునేవాడు. రాత్రిపూట కోడింగ్ రాస్తూ పగలు క్లయింట్లను కలిసేవాడు. చివరికి 1999లో క్యాంపాక్ కంపెనీ జిప్2ని $307 మిలియన్ కొనుగోలు చేసింది. మస్క్ వాటాగా $22 మిలియన్ వచ్చాయి. ఒక 27 ఏళ్ల కుర్రాడికది అతి భారీ మొత్తం. తక్కువ కాలంలోనే అంత సంపాదించినా అక్కడే ఆగిపోలేదు మస్క్. ఆ వచ్చిన డబ్బు మొత్తాన్ని రిస్క్ చేస్తూ X.com అనే ఆన్లైన్ బ్యాంకింగ్ సంస్థను స్థాపించాడు. అదే తర్వాతి కాలంలో ప్రసిద్ధ పేపాల్ గా మారింది. 2002లో ఈబే సంస్థ పేపాల్ ను $1.5 బిలియన్ కొనుగోలు చేసింది. దీని ద్వారా మస్క్ చేతికి ట్యాక్సులు పోను $165 మిలియన్, అంటే సుమారు 1,300 కోట్ల రూపాయలొచ్చాయి. ఈ డబ్బుతో హ్యాపీగా లగ్జరీ లైఫ్ గడపొచ్చు. కానీ మస్క్ ప్లాన్ వేరే. మస్క్ తన సంపాదన మొత్తాన్ని 3 భాగాలుగా చేశాడు. 100 మిలియన్లు స్పేస్ ఎక్స్ కు, 70 మిలియన్లు టెస్లాకు, 10 మిలియన్లు సోలార్ సిటీకి పెట్టాడు. చేతిలో $1 కూడా మిగుల్చుకోకుండా అప్పులు చేసే స్థాయికెళ్లాడు. మనుషులకు మరో గ్రహంలో ఇల్లు కట్టాలన్నది మస్క్ ప్లాన్.
అంటే మల్టీ ప్లానెటరీ స్పీషీస్ చేయాలనేది మస్క్ కల. ఇందుకోసం రాకెట్లు కొనడానికి రష్యా వెళ్తే అక్కడి వాళ్లు అవమానించి పంపేశారు. దాంతో తానే స్వయంగా రాకెట్ సైన్స్ పుస్తకాలు చదివి సొంతంగా రాకెట్ తయారు చేయడం మొదలుపెట్టాడు. మొదటి 3 ప్రయోగాలు ఘోరంగా విఫలమయ్యాయి. కంపెనీ దివాలా తీసే పరిస్థితి. కానీ 2008లో చేసిన 4వ ప్రయోగం ఫాల్కన్ 1 సక్సెస్ఫుల్ గా కక్షలోకి చేరింది. హిస్టరీ క్రియేట్ అయింది. నాసా స్పేస్ ఎక్స్ కు భారీ కాంట్రాక్ట్ ఇచ్చింది. ఈ రోజు ప్రపంచంలోనే అత్యధిక శాటిలైట్లను లాంచ్ చేస్తున్న ఏకైక ప్రైవేట్ సంస్థ స్పేస్ ఎక్స్. స్పేస్ ఎక్స్ సక్సెస్ తో మస్క్ ఆలోచనలు ఆకాశంలోనే విహరించలేదు, కాస్త నేలకు దిగాడు. ఎలక్ట్రిక్ కార్లంటే స్లోగా వెళ్తాయి, లుక్కు బాగోదనే అంచనాలను మస్క్ తలకిందులు చేశాడు. టెస్లా రోడ్స్టర్, మోడల్ ఎస్, మోడల్ 3లతో ఆటోమొబైల్ రంగాన్ని షేక్ చేశాడు. ఒకానొక దశలో టెస్లా కూడా దివాలా అంచుకు చేరింది. కానీ మస్క్ ఫ్యాక్టరీలోనే పడుకుంటూ వారానికి 120 గంటలు పనిచేసి కంపెనీని నిలబెట్టాడు. ఈరోజు టెస్లా ప్రపంచంలోనే అత్యంత విలువైన కార్ల కంపెనీ. మస్క్ ఆలోచనలు ఇక్కడితో ఆగలేదు. ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి భూగర్భంలో టన్నెల్స్ తవ్వే ది బోరింగ్ కంపెనీ పెట్టాడు. మనిషి మెదడును నేరుగా కంప్యూటర్తో అనుసంధానించే న్యూరాలింక్ స్థాపించాడు. ఇటీవల కాలంలో పక్షవాతం ఉన్న రోగి మెదడులో చిప్ పెట్టి అతను కేవలం ఆలోచనతోనే కంప్యూటర్ స్క్రీన్పై చదరంగం ఆడేలా చేసి అద్భుతం సృష్టించాడు మస్క్. 2022లో $44 బిలియన్ పెట్టి సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ని కొనుగోలు చేయడం సంచలనంగా మారింది. దాని పేరును ఎక్స్ గా మార్చి కేవలం ఒక మైక్రో బ్లాగింగ్ సైట్ గానే కాకుండా అన్ని రకాల సేవలు అందించే ఎవ్రీథింగ్ యాప్ గా తీర్చిదిద్దుతున్నాడు. ఇంతటి సామ్రాజ్యాన్ని నడుపుతున్న మస్క్ లైఫ్ స్టైల్ మాత్రం చాలా సింపుల్. అతనొక పని రాక్షసుడు. సాధారణంగా రోజుకు 5 నుండి 6 గంటలు మాత్రమే నిద్రపోతాడు. టైం మేనేజ్మెంట్ కోసం తన రోజంతటిని 5 నిమిషాల బ్లాకులుగా విభజించుకుంటాడు. ఒకప్పుడు లగ్జరీ ఇల్లు కొన్న మస్క్ ఆ తర్వాత తన ఆస్తులన్నింటినీ అమ్మేసి స్పేస్ ఎక్స్ ఫ్యాక్టరీ దగ్గర ఒక చిన్న ఫోల్డబుల్ ఇంట్లో అద్దెకుంటున్నాడు. లగ్జరీ కంటే పనికే ప్రాధాన్యతిస్తాడు. భూమిపై కాలుష్యాన్ని తగ్గించడానికి టెస్లా, మానవాళి మనుగడ కోసం స్పేస్ ఎక్స్, ట్రాఫిక్ కోసం బోరింగ్ కంపెనీ, రోగాల నయం కోసం న్యూరాలింక్, ఇలా మస్క్ చేసే ప్రతి బిజినెస్ వెనుక ఒక పెద్ద విజన్ ఉంది. రిస్క్ తీసుకోవడం అంటే భయపడే ఈ సమాజంలో తన సర్వస్వాన్ని పణంగా పెట్టి గెలిచిన ఐరన్ మ్యాన్ ఎలాన్ మస్క్. ఇద్దరు భార్యల ముద్దులు మొగుడు, ఎన్నో రిలేషన్షిప్ల దొంగ మొగుడు, 14 మంది పిల్లల తండ్రి, ట్వీట్లతో పూటకో వివాదం, మాటలతో కాంట్రవర్సీలో నేల నుంచి నింగి వరకు అన్ని బిజినెస్లను శాసిస్తున్న ఎలన్ మస్క్ లైఫ్లో డార్క్ షేడ్స్ అన్నీ కావు. ఎలాన్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, అంగారకుడిని జయించాలనుకునే విజేత. కానీ నాణేనికి ఇంకోవైపున్నట్లు ఈ ట్రిలియనీర్ సామ్రాజ్యం వెనుక ఊహించని వివాదాలు, సంచలన కేసులు, ఆరోపణలున్నాయి. నోటి దురుసుతనం, నైతికత లేని నిర్ణయాలు అతన్నెప్పుడూ వివాదాల సుడిగుండంలోనే ఉంచుతాయి. మస్క్ ఎదుర్కొంటున్న లీగల్ బ్యాటిల్స్ అన్నీ ఇన్ని కావు. అంగారక గ్రహంపై జెండా పాతాలని చూసే ఒక మేధావి భూమిపై మాత్రం తన వైవాహిక జీవితాన్ని చక్కదిద్దుకోలేకపోయాడన్న విమర్శలు అనేకం. మస్క్ మొదటి ప్రేమ జస్టిన్ విల్సన్. కాలేజీ రోజుల్లో మొదలైన వీరి బంధం 2000 సంవత్సరంలో పెళ్లిపీటలెక్కింది. వీరికి 5 పిల్లలు. అయితే మస్క్ సక్సెస్ అవుతున్న కొద్దీ వీరి మధ్య దూరం పెరిగింది. తనను మస్క్ ఒక భార్యలా కాకుండా కేవలం ఒక ఉద్యోగిలాగా తన ఆధీనంలో ఉంచుకోవడానికి ప్రయత్నించాడని జస్టిన్ ఆరోపించారు. 2008లో వీరి పెళ్లి పెటాకులైంది. విడాకుల సమయంలో జస్టిన్ పెద్ద ఎత్తున భరణం డిమాండ్ చేయడం అప్పట్లో సంచలనమైంది. మొదటి భార్యతో విడాకులైన 2 ఏళ్లకే బ్రిటిష్ నటి తాలులా రిలేను 2010లో వివాహం చేసుకున్నారు మస్క్. కానీ ఈ బంధంలో క్లారిటీ కంటే కన్ఫ్యూజనే ఎక్కువ. 2012లో విడాకులు తీసుకున్నారు. మళ్ళీ ఏమైందో ఏమో 2013లో రెండోసారి పెళ్లి చేసుకున్నారు. చివరికి 2016లో శాశ్వతంగా విడిపోయారు. పెళ్లిళ్లాగినా మస్క్ ప్రేమాయణాలు ఆగలేదు. పాప్ సింగర్ గ్రిమ్స్ తో సహజీవనం చేసి 3 పిల్లలకి తండ్రయ్యాడు. ఆ తర్వాత న్యూరాలింక్ టాప్ ఎగ్జిక్యూటివ్ శివాన్ జలిస్ తో మరో 2 పిల్లలు. ఇక్కడే అసలు వివాదం మొదలైంది. గ్రిమ్స్ తో బంధంలో ఉండగానే శివాన్ జలిస్ ద్వారా మస్క్ రహస్యంగా కవల పిల్లలకి తండ్రి కావడం పెద్ద దుమారం రేపింది. ప్రపంచ జనాభా తగ్గిపోతోందని, ఎక్కువ మంది పిల్లల్ని కనాలని మస్క్ బహిరంగంగా చెప్తూ ఉంటాడు. దాన్నాయన బాగానే ఫాలో అవుతున్నారు. కానీ ఆ రిలేషన్స్ ని నిలబెట్టుకోవడంలోనే విఫలమవుతున్నాడు. బిజినెస్ లో ఎవరికీ లొంగని మస్క్ భార్యలు, కోర్టు వివాదాల ముందు మాత్రం తరచూ డిఫెన్స్ లో పడుతున్నాడు. పర్సనల్ లైఫ్ లోనే కాదు, ప్రొఫెషనల్ గాను మస్క్ చుట్టూ అనేక వివాదాలున్నాయి.
2022లో ట్విట్టర్ ని $44 బిలియన్ కొనే సమయంలో మస్క్ ఆడిన డ్రామా అంతా ఇంతా కాదు. ట్విట్టర్ లో ఫేక్ అకౌంట్స్, బ్యాడ్స్ ఎక్కువగా ఉన్నాయంటూ డీల్ నుంచి తప్పుకోవడానికి ప్రయత్నించాడు. దీనివల్ల ట్విట్టర్ స్టాక్స్ దారుణంగా పడిపోయి ఇన్వెస్టర్లు వేల కోట్లు నష్టపోయారు. దీనిపై పడిన కేసులో శాన్ ఫ్రాన్సిస్కో జ్యూరీ కోర్టు మస్క్ ను దోషిగా తేల్చింది. ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించి మోసం చేసినందుకు గాను మస్క్ ఏకంగా $2.6 బిలియన్ నష్టపరిహారం చెల్లించాలని తీర్పొచ్చింది. ఓపెన్ఏఐని లాభాపేక్ష లేని సంస్థగా పెడదామని నమ్మి తనను మోసం చేశారంటూ దాని సీఈఓ శామ్ ఆల్ట్మన్ పై మస్క్ భారీ దావా వేశాడు. 2026లో మస్క్ ను ఉక్కిరిబిక్కిరి చేసిన అతి పెద్ద వివాదం అతని XAI సంస్థ తెచ్చిన గ్రోక్ చాట్ బాట్. గ్రోక్ ఏఐలో సరైన సేఫ్టీ ఫిల్టర్లు లేకపోవడంతో యూజర్లు, సెలబ్రిటీలు, సామాన్య మహిళల ఫోటోలను అసభ్యకరమైన డీప్ ఫేక్ పోర్న్ ఇమేజ్లుగా మార్చేశారు. కేవలం 11 రోజుల్లోనే గ్రోక్ 30 లక్షలకు పైగా ఇలాంటి అశ్లీల చిత్రాలను సృష్టించింది. దీనిపై కెనడా, ఇండియా, యూకే వంటి దేశాలు మస్క్ సంస్థపై విచారణలు జరుపుతున్నాయి. మస్క్ కంపెనీల్లో పని సంస్కృతి చాలా దారుణంగా ఉంటుందనే ఆరోపణలున్నాయి. ముఖ్యంగా స్పేస్ ఎక్స్ లో మహిళా ఉద్యోగుల పట్ల వివక్ష, లైంగిక వేధింపులు జరుగుతున్నాయని పెద్ద ఎత్తున కేసులు నమోదయ్యాయి. ఒక మహిళా ఉద్యోగితో మస్క్ ఇల్లీగల్ అఫైర్ నడుపుతున్నాడని, తనతో పిల్లల్ని కనాలని అడిగాడనే మహిళ ఆరోపణలు సంచలనం సృష్టించాయి. 8 మంది మాజీ ఉద్యోగులు మస్క్ పై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. టెస్లా కార్ల ఆటో పైలట్ యాక్సిడెంట్ల కేసులు, ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు, వ్యక్తిగత జీవితంలో వివాదాలు, ఇలా మస్క్ చుట్టూ వందలాది లీగల్ సమస్యలు. చట్టం కంటే తానే పెద్దవాడినని భావించే మస్క్ ఈ కేసులన్నింటినీ తట్టుకుని తన నెంబర్ 1 స్థానాన్ని నిలబెట్టుకుంటాడా లేక ఈ లీగల్ ఊబిలో కూరుకుపోతాడా అనేది కాలమే నిర్ణయించాలి. కానీ మస్క్ లైఫ్ లో ఎన్ని షేడ్స్ ఉన్నా, ట్రిలియనీర్గా చరిత్ర సృష్టించినా అతని పనితనం, ప్రస్థానం మాత్రం నేటి యువతకు ఆదర్శమంటున్నారు మస్క్ అభిమానులు.